వృత్తులంతా కూడా వృత్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల రోదనలు ఇక్కడ ఎవరున్నారండి? ఎవరు చనిపోయారు? చెల్లెల పిల్లలు, మా చెల్లెల పిల్లలు ముగ్గురు. చెల్లెల పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లల తల్లిని చూస్తున్నాం. ముగ్గురు ఆడపిల్లలు, ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లలు కూడా చనిపోయారు. అమ్మాయి ఎవరు చనిపోయారండి? నా బిడ్డలు ముగ్గురన్నా. ఎవరండి? ఏం చేస్తుంటారు వాళ్ళు? చదువుకుంటున్నారు సార్. MBA కంప్లీట్ అయింది పెద్ద పాపదు, ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్. చిన్న ఆమెనేమో డిగ్రీ చేస్తుంది సార్, కోటిలో డిగ్రీ చేస్తుంది. పెద్ద ఆమెనేమో డిగ్రీ. మొన్ననే పెళ్లి అయింది వాళ్ళ అక్కలు, ఇంకా పెద్ద పిల్లలు పందులు కూడా ఇవ్వలేరు. పెళ్ళైంది మళ్ళీ చదువుకుంటుందా? వీళ్ళు చదువుకున్న వాళ్ళు ముగ్గురు, పెద్ద పిల్ల పెళ్లి అయింది. నలుగురు ఆడపిల్లల, నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు ఒకటి ఇంట్లో చనిపోయినారు. దేవుడా, పందులు కూడా ఇవ్వలేరు. ఇంకా పెద్ద ఆడపిల్లది మొన్ననే వివాహం జరిగింది. అయితే ఇంకా ముగ్గురు ఆడపిల్లలు చదువుకుంటున్నారని చెప్తున్నారు. వాళ్ళ తల్లి కూడా చూస్తున్నాము. అయితే వీళ్ళంతా కూడా తాండూరు మండలానికి చెందినటువంటి వాళ్ళు. అయితే ముగ్గురు ఆడపిల్లలు ఒకటే ఇంట్లోని ముగ్గురు మహాలక్ష్ములు చనిపోవడం మాత్రం ఇప్పుడు పూర్తిగా హృదయాన్ని కలిచివేస్తుంది ఇక్కడ అందరిది కూడా. అయితే వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంటే ఎందుకు వచ్చారు ఇంటికి? అసలు పెళ్లికి వచ్చిండ్రు. మొన్న పెళ్లి అయింది, పెళ్లికి వెళ్ళి ఇవ్వతే ఊరికి వచ్చిండ్రు హాస్టల్కు. వాళ్ళ పేరు నాకు కూడా తెలియదు. పక్కన వాళ్ళ పేరేంటో చెప్పు. పిల్లలది నందిని, అనూష, సాయిప్రియ, నందిని. అనూష, సాయిప్రియ, నందిని ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్కా చెల్లెళ్ళు. వీళ్ళందరూ కూడా తాండూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. పెద్ద కూతురు వివాహానికి, పెద్దక్క వివాహానికి వీళ్ళు ముగ్గురు కూడా ఇంటికి వచ్చి ఆ వివాహ పనులన్నీ కూడా ముగించుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి, ఒకరు MBA, ఇద్దరు డిగ్రీ చదువుకోవడానికి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళేటువంటి క్రమంలో ఈ సంఘటన జరగడం మాత్రం పూర్తిగా హృదయ విదారకమైనటువంటి ఘటనగానే ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు. అలాగే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. మీ మండలానికి చెందినటువంటి ముగ్గురు ఆడపిల్లలు కూడా చనిపోయారు కదా, ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా తీరని లోటు, చాలా బాధ అవుతుంది. ముగ్గురు ఆడపిల్లలు కూడా చనిపోవడం పూర్తిగా ఇప్పుడు విషాదం నింపింది. అయితే వాళ్ళ తల్లి రోదనలు మాత్రం విన్నంటాయని చెప్పొచ్చు. ఇంటి నుంచి ఎన్నో ఆశలతో హైదరాబాద్కి పంపితే వాళ్ళ తండ్రి, అవును మా అమ్మాయి సార్, ముగ్గురు అమ్మాయిలు సార్, మేము అమ్మాయి సార్. అవును, నేను డాడీని సార్. అదే మా పెద్ద కూతురు వివాహం ఎప్పుడు జరిగింది? మా అమ్మాయి సార్ మొన్న 17 తారీఖు సార్. 10 తారీఖు వద్దని చెప్పిన సార్, వాళ్ళు రావద్దని చెప్పిన వచ్చారు సార్. ఎందుకు వచ్చి రావద్దని చెప్పాను సార్. పెళ్లికి వచ్చారు వాళ్ళంతా? పెళ్లికి వచ్చారు, వేరే రిసెప్షన్ వద్దు రాకుండా అని చెప్పాను. మామే చెప్పకుండా పిలిపించారు సార్. ఇడికి రావాలి కదండి, రావద్దు సార్ అని చెప్పిన. ఎందుకు వద్దా అంటే మాకు ఆ పెళ్లి వాళ్ళు పోవద్దు అని చెప్పిన. నిన్న లేదు మొన్న పెళ్లి అయింది, వేరే పెళ్లి, మా బిడ్డ పెళ్లి అయిపోయినాక రావద్దని చెప్తే కూడా మా అమ్మాయి మా మిస్సెస్ పిలిపించింది సార్ ముగ్గురిని. పెద్ద కూతురు వివాహం ఎప్పుడు జరిగింది? ఏ రోజు జరిగింది? 10 తారీఖు అయింది. 10 తారీఖు హైదరాబాద్ పోయారు సార్. మళ్ళీ మళ్ళీ వాళ్ళ పెళ్లికి వస్తే పిలిపేక అని చెప్తే నాకు తెలియకుండా పిలిపించారు సార్. పొద్దున నేను 5 గంటల బస్కి ఎక్కించిన. ఇక మా అమ్మాయిలు ఇటు ఉంటారు సార్, ఫోటో చూపిస్తా సార్. నేను వద్దని చెప్తే ఈయనకుండా పిలిపించింది సార్. నేను అమ్మాయిని చూస్తా సార్. అయ్యా నలుగురులో సార్, నలుగురు సార్ అమ్మాయిలు. వీళ్ళ ముగ్గురు తండ్రి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ముగ్గురు ఆడపిల్లల తండ్రి ఇతను. ఉదయం 5 గంటలకు బస్ ఎక్కించాననేటువంటి చెప్తున్నాడు. ఒక వివాహానికి హాజరయ్యారు. వాళ్ళ ముగ్గురు చనిపోయినటువంటి ముగ్గురు కూతుర్లను ఆయన ఫోన్లో చూపిస్తూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ హృదయ విదారకం ఉంది. ఆ పెళ్లికి ఇంటికి రావద్దు అనేటువంటిది కూడా ఆయన చెప్తున్నారు. నేను వద్దు వాళ్ళ పెళ్లి. ఏం చదువుతారండి? ఏం చదువుతారు? ముగ్గురు పేర్లు ఏం పేరు? చనిపోయిన వాళ్ళు బీటెక్ అయిపోతుంది సార్. 3 నెలలు అయితే బీటెక్ అయిపోతుంది. ల్యాప్టాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్ని ముగ్గురు ల్యాప్టాప్లు ఉన్నాయి సరిపోతుంది. లేదు ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ అమ్మాయి, 3 అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు సార్ అయితే ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంటారు. మీరేం చదువుతారు? నేను రావాలి సార్. రైట్, ఆయన డ్రైవర్గా కూడా చేస్తుంటారు. ముగ్గురు ఆడపిల్లలు ఇక్కడ మనం ఫోన్లో ఇక్కడ చూడొచ్చు. ఒకసారి
మనం ఇక్కడ చూస్తున్నాం కదా 3 ఫోటోలు ఏదైతే ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారో వీళ్ళే ముగ్గురు చనిపోయారు. ముగ్గురు ఆడపిల్లలు ఒకటే ఇంట్లో చనిపోయడం మాత్రం తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఒక్కో కుటుంబం వెనకాల ఒక్కొక్క కన్నీటి గాథ ఉందనే చెప్పొచ్చు. ఈ ముగ్గురు వీళ్ళ ఇంట్లో మొత్తం 4 ఆడపిల్లలు. మొన్ననే 17వ తారీఖున పెద్దమ్మాయి వివాహం జరిగింది. అలాగే 3 ఆడపిల్లలు ఆ వివాహానికి వచ్చారు. మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామంలో ఇంకొక వివాహం ఉందంటే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ ఇంటికి కూడా రావద్దని చెప్పి వాళ్ళ తండ్రి కూడా చెప్తున్నాడు. అయినా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు బస్సు ఎక్కిస్తుంటే కూడా ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పూర్తిగా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటన ఏ ఇంట్లో కూడా జరగకూడదు, అసలు ఈ కలలో కూడా అనుకోకూడదు అనేటువంటిది అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చెప్పండి, ఈ ప్రమాదం గురించి ఏం చెప్తారండి? ప్రమాదం ఏమున్నది సార్ మాకు? సార్ రోడ్లు సరిగా లేక వల్లనే అవుతున్నాయి ప్రమాణాలు సార్. రోడ్ల వల్లనే అవుతుంది. ఒకటే ఇంట్లో 3 ఆడపిల్లలు చనిపోవడం అనేటువంటిది పూర్తిగా విషాదం నింపింది. వాళ్ళ ఎన్నో ఆశలతో చదువు కోసం అటు హైదరాబాద్ పంపిస్తే కూడా ఈ విధంగా మరణించడం అనేటువంటిది తీవ్ర విషాదం నింపింది. మీరేమవుతారమ్మా 3 ఆడపిల్లలు? మేమందరం కాలనీ వాళ్ళమండి. మేము కాలువలు మహాలక్ష్మి లాంటి కాలనీ వాళ్ళందరం కలిసి అంటే వాళ్ళు 3 ఎట్లా ఉండేటోళ్ళు కాలనీ? బంగారం లాంటి పిల్లలు, చాలా బంగారం లాంటి పిల్లలు. అలా చూసి అందరం మురిసిపోతుండే ఆడపిల్లలు అంటే ఇట్లుండాలని. చాలా ఎడ్యుకేషన్ లో ఇట్లా చాలా బాగున్నారంట పిల్లలు. మేమందరం మా పిల్లలు అనుకుని ఉంటామన్న. వాళ్ళ అక్క పెళ్లి రీసెంట్ గా 1 మంత్ కూడా ఓన్లీ 15 days అయింది. ఒక్క పెళ్లికి వచ్చి నిన్న సండే ఉండి ఒక్కరోజు వాళ్ళు అందరం కాలనీ వాళ్ళు చాలా కలిసి కట్టుకుంటుంటారు. హాస్టల్లో చదువు వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే ఉంటుంది వాళ్ళది. ఏది బయట ఎక్కడ పిల్లలు అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఎమ్మడి తిరగడం ఏముండదు. అంటే ఈ రోజు హైదరాబాద్ వస్తున్నట్టు మీ అందరికి చెప్పారా? ఆ కాలనీ వాళ్ళ పిల్లలు ఎప్పుడు హాస్టల్కి వెళ్తారు, రేపు వెళ్తాం అంటే అని ఇట్లా అంటుంటారు. కానీ ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళు, కానీ కిస్మత్ బాగాలేదంటే వాళ్ళు బస్కి వచ్చారు. ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళు, ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళు ఈసారి బస్కి వచ్చి ఈ విధంగా జరిగింది అనేటువంటి చెప్తున్నారు. మరి ట్రైన్కి వచ్చినా కూడా ఈ విధంగా జరగకుండా ఉండేది అనేటువంటి చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఆ 3 ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో చనిపోయారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి కాలనీ వాళ్ళు, బంధువులు వాళ్ళంతా కూడా ఈ విధమైనటువంటి ఒక సంఘటన జరుగుతుందని చెప్పి కలలో కూడా అనుకోలేదు అనేటువంటి చెప్తున్నారు. నిజంగానే ఒక ప్రమాదంలో ఇంటికి సంబంధించినటువంటి 3 మహాలక్ష్ములు లాంటి ఆడపిల్లలు చనిపోవడం అనేటువంటిది నిజంగా ఈ ఘటన వినడానికి కూడా కొంత హృదయ విదారకంగమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా అటువంటి ఆర్తనాదాలే ఉన్నాయి. ఎవరింట్లో చూసినా కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మహిళ చనిపోయింది. వారి ఆ మృతదేహాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఒక ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు, చదువు కోసం వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒక మృత్యువులా ఒక టిప్పర్ లారీ వచ్చి ఒక బస్సును, ఆర్టీసీ బస్సును ఢీకొట్టేసింది. ఎవరు అనుకోరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితం అనుకుంటారు. ఆర్టీసీ బస్సులో కళ్ళు మూసుకొని వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు అనేటువంటిది కూడా అనుకుంటారు. కానీ ఎదురుగా ఒక టిప్పర్ లారీ ఒక మృత్యువులా వస్తుందని చెప్పి ఎవరు కలలో కూడా అనుకోరు. కానీ అటువంటి సంఘటన ఇక్కడ చేవెళ్ళ దగ్గర, మీర్జాగూడ దగ్గర జరిగింది. సో మరి